హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ బిజినెస్ స్టడీస్ కామర్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్దామని మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో వెరీ షార్ట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటిని కనుక మీరు చదివితే ఎస్ఏ మార్క్ క్వశ్చన్స్ కూడా సొంత మాటల్లో రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా చిన్న ప్రశ్నలు రాసుకుని తప్పనిసరిగా చదువుకోండి. సాధారణంగా బిజినెస్ స్టడీస్ పేర్లోనే ఉంది. వ్యాపార దృక్పథం, వాణిజ్య దృక్పథం, వ్యాపార అధ్యయనాలు, వాణిజ్య అధ్యయనాలు అనేసి తెలియజేస్తుంది. దీన్ని మనం రెగ్యులర్ భాషలో అయితే కామర్స్ అని చెప్తూ ఉంటాము, లేదా ఇక్కడ బిజినెస్ స్టడీస్. ఇది 319 అనే నెంబర్ నుంచి రావడం జరుగుతుంది. అయితే మరీ ముఖ్యంగా గమనించవలసింది, ఇందులో ప్రధానంగా మనకు తెలిసినవి ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎవరైనా ఫస్ట్ గమనించవలసింది ఏంటంటే, బిజినెస్ అనే దాని మీద ఏ ప్రశ్న వచ్చినా దాని గురించి తెలుసుకోవాలి. బిజినెస్ అంటే వ్యాపారం. ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ బిజినెస్ అని ఎస్ఎంఆర్ క్వశ్చన్, కాన్సెప్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మార్కెటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ అనే దాని మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ అంటే మనం పాలసీలు చేస్తుంటాం కదా, ఇన్సూరెన్స్ ఏజెంట్ల గురించి వాటి గురించి అడిగే అవకాశం ఉంది. అలాగే గుడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి, లేదా మనం గమనించవలసింది ఏంటంటే ఉద్యోగ నిర్వహణ ఏ విధంగా ఉంటుందని చెప్తాం. దీంతోపాటు మీరు ఎకనామిక్స్లో చదువుకున్న ప్రశ్నలు కూడా ఇందులో రిపీట్ అవుతూ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా జనరలైజ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ప్రతి ప్రశ్న చదువుకుంటే ఎంతో కొంత ఇందులో రాసుకునే అవకాశం ఉంటుంది. సొంతంగా రాయడం వల్ల ఇంకాస్త మ్యాటర్ పెరుగుతుంది. షార్ట్ క్వశ్చన్స్ చదివి దాన్ని ఎనలైజ్ చేసుకుంటూ, ఎలాబరేట్ చేసుకుంటూ రాస్తే ఎస్ఏ క్వశ్చన్స్గా మారుతాయి. అందువల్ల వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ షార్ట్ క్వశ్చన్స్కి మీకు 16 మార్కులు వస్తాయి. వెరీ షార్ట్ క్వశ్చన్స్కి 8 మార్కులు వస్తాయి. షార్ట్ క్వశ్చన్స్కి 16 మార్కులు వస్తాయి. మొత్తం కలిపి ఇక్కడికి 16 + 8 24. అలాగే దీని అబవ్ క్వశ్చన్స్ అంటే 8 మార్కులు ఎస్ఏ మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్కుల క్వశ్చన్స్, ఇవన్నీ కూడా రాసుకుంటే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కావున చదవడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించద్దు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ విషయం గమనించండి. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కాన్సెప్ట్ ఒకటే. మీకు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయడం వస్తే కనుక ఇది చాలా సులభమైన సబ్జెక్టు. ఎందుకంటే బయట ప్రపంచానికి సంబంధించిన సబ్జెక్టు. వ్యాపారం అంటే ఏంటి, వాణిజ్యం అంటే ఏంటి, విదేశీ వ్యాపారం అంటే ఏంటి, పోస్టల్ వ్యవస్థ అంటే ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటి, బ్యాంకులు ఏ విధంగా ఉంటాయి, ఏజెంట్లు వారి నిర్వహణ ఏంటి, మనకు తెలుసు కదా, ఎల్ఐసి ఏజెంట్లు అది ఉంటారు కదా. అలాగే వ్యాపారం అంటే మంచి వ్యాపారవేత్తకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, కస్టమర్ని రిపీటెడ్గా రప్పించే నైపుణ్యం కావాలి, దానికోసం ఏ విధంగా వ్యవహరించాలి, అతను ఏ విధమైన నేర్పులు కలిగి ఉండాలి. అంతేకాకుండా మనం గమనించవలసింది, వ్యాపారాలు ఎన్ని రకాలు అనేసి కూడా అడుగుతుంటాడు. వ్యాపారం అంటే సాధారణ మనందరికీ ఎక్కువగా తెలిసింది సొంత వ్యాపారం. అంటే మనమే వ్యాపారాన్ని ప్రారంభించి మన కుటుంబ సభ్యుల్ని భాగస్వాములుగా చేసుకుని చేసే వ్యాపారం. ఆ తర్వాత అది కొంచెం పెద్ద స్థాయిలో మారితే భాగస్వామ్య వ్యాపారం అంటారు. ఇది పార్ట్నర్షిప్ అంటారు అనమాట. ఓన్ బిజినెస్ నుంచి పార్ట్నర్షిప్కి వెళ్తుంది. ఇది బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉపయోగపడేది. ఇందులోనూ బయట వ్యక్తులు కానీ తెలిసిన వ్యక్తులు కానీ మార్కెటింగ్లో మనీని షేర్ చేసుకుంటూ వస్తుంటారు. ఈ సొంత వ్యాపారం నుంచి భాగస్వామ్యానికి వెళ్ళిన తర్వాత ఉమ్మడి హిందూ కుటుంబం అనే వ్యాపారం కూడా ఉంటుంది. ఇందులో సొంత వ్యాపారంలో సొంత వ్యక్తులను మాత్రమే, అంటే కుటుంబ సభ్యులకి మాత్రమే ఆ హక్కులు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇటువంటివే చేస్తూ ఉంటాయి. ఉమ్మడి హిందూ కుటుంబం అంటారన్నమాట. జాయింట్ హిందూ ఫ్యామిలీ అని చెప్పేసి ఇదో బిజినెస్ నడుస్తుంది. ఇది కాకుండా మనందరికీ షేర్ల గురించి వాటి గురించి తెలిసి ఉంటుంది కదా. స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ అని చెప్పేసి ఇది కూడా ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. అంటే మనకి ప్రధానంగా 4 వ్యాపారాలు ఉంటాయి. సొంత వ్యాపారము, ఉమ్మడి హిందూ కుటుంబము, జాయింట్ స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారం అంటే పార్ట్నర్ వ్యాపారం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారంని. ఈ 4 రకాలకు సంబంధించే ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి. దీంతోపాటు మనకి బ్యాంక్స్ ఏ విధమైన పాత్ర కలిగి ఉంటున్నాయి వ్యాపారంలోనూ, ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా కలిగి ఉంటున్నాయి, ఎంపికలు ఎలా ఉంటున్నాయి, కోరికలు ఎలా ఉంటున్నాయి, ఏజెంట్ బాధ్యతలు ఏంటి, ఉద్యోగుల బాధ్యతలు ఏంటి, వ్యాపారి ఏ విధంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ ప్రజలతో ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉండాలి, ఇటువంటి అన్ని జనరలైజ్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ప్రశ్నని చాయిస్తో సంబంధం లేకుండా మీరు అటెంప్ట్ చేయగలిగితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి.
ఎనిమిది మార్కుల ప్రశ్నకి తక్కువ మ్యాటర్ రాసినా కనీసం 3 నుంచి 5 మార్కులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలాబొరేట్ చేస్తూ ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటూ మీ సొంత వాక్యాలతో రాసుకోవచ్చు. దానికి చేయవలసిందల్లా ఇక్కడ ఇచ్చిన అప్లోడ్ చేసిన షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్ని చదవడం, అలాగే మీ టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ వెనకాల ప్రశ్నలు ఉన్నాయి. ఏదైనా 2-3 ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చదువుకుంటే కనుక మీకు ఈ ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఇది మీ చివరి పరీక్ష గ్రూప్కి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, బాగా చదవండి, మీదే విజయం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.